ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రుద్రా, నువ్వు మీ పెద్దమ్మ మాటలు పట్టించుకోకు. గంగకి అక్కడంతా కంఫర్ట్గానే ఉందా? తనకేం ఇబ్బంది లేదు కదా? తెలీదు పెదనాన్న. ఎవరు నన్ను అకాడమీలోకి ఎంటర్ అవ్వకుండా అడ్డుపడుతున్నారు. అక్కడ గంగ ఏం చేస్తుందో ఎలా ఉందో కూడా నాకు తెలియడం లేదు. టెన్షన్ పడకు రుద్రా. నువ్వు వెళ్ళి గంగని ఇంటికి తీసుకురావడానికి వీలు పడుతుందేమో ట్రై చెయ్యి. లేదంటే తనకు కావాల్సిన ఏర్పాట్లు చూడు. అవును రుద్రా, నీ ప్రయత్నానికి గంగ కృషికి ఫలితంగా గంగ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ పెదనాన్న. హా, రాస్కెల్, ప్లేయర్స్ తో అంత వెయిట్ లిఫ్ట్ చేస్తారా? ఇంకా ట్రైనరు శాడిస్ట్లో ఉన్నాడు. గంగ ఎలా ఉందో ఏంటో. తన గురించి తెలుసుకోవాలనుకుంటే ఫోన్ కూడా లేదు. తనని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మేడం గారి కోసమా? అవును సత్య, మార్నింగ్ నేను అక్కడ ట్రైనర్తో మేనేజ్మెంట్తో గొడవ పడ్డాను. అది వాళ్ళు మైండ్లో పెట్టుకుని తనని ఏమి ఇబ్బంది పెడుతున్నారో అని టెన్షన్గా ఉంది. తనకి ఫోన్ చేసి ఎలా ఉందో ఏంటో అని కనుక్కుందామంటే తన దగ్గర ఫోన్ లేకుండా చేశారు. మనం ఏమైనా చిన్నపిల్లలమా? ఫోన్స్ ఉంటే చదవరని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి? ప్రాక్టీస్ టైంలో మొబైల్స్ వద్దు అన్నారంటే సరేలే అనుకోవచ్చు. మ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఇవ్వమని తీసుకుంటే ఎలా? నేను ప్రాక్టీస్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళకపోయేసరికి అమ్మగారు ఖచ్చితంగా కోపడి ఉంటారు. సారీ అని సమాధానం చెప్పారో ఏంటో. కంగారు పడకండి సార్. టీ తాగితే మంచి ఆలోచనలు వస్తాయి. మీకు వేడివేడిగా టీ తీసుకొస్తాను. కంగారు పడకండి సార్, ముందు టీ తాగండి. సత్య, ఆ పేపర్ పెన్ను ఒకసారి ఇవ్వు. అలాగే సార్. ఈ మ్యాచ్ ఏంటో, ఈ ప్రాక్టీస్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సత్య, ఈ బుక్ నీకు మళ్ళీ తెచ్చిస్తాను. అలాగే సార్. ఏంటిది? గంగా, నేను రుద్రని. నువ్వెలా ఉన్నావు? అకాడమీలో నీకు కంఫర్ట్గానే ఉందా? నేను ట్రైనర్తో గొడవ పడ్డం వల్ల నిన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? నాకు నీ గురించి కంగారుగా ఉంది. గంగా, మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమో చూడు. ఫోన్ లేదని ప్రేమలేఖ రాశారు. ఇంకా నయం, పావురంతా పంపలేదు. అబ్బా, ఇలా ఇవ్వండి. లెటర్ గంగకి రీచ్ అయిందో లేదో. ఏ అంజలి, ఓ పెన్ను పేపర్ తీసుకురావే.
బాగున్నాను సార్. ఇక్కడ సౌకర్యంగానే ఉంది. మీరు నా గురించి కంగారు పడకండి. నేను ఇంటికి రాలేదని పెద్దమ్మగారు మీ మీద కోపంగా ఉంటే సారీలు. నువ్వు ఇంటి విషయాలేమీ ఆలోచించకు. పెద్దమ్మకి నేను సర్ది చెప్పుకోగలను. నీ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీదే ఉండాలి. వర్కౌట్ చేసేటప్పుడు జాగ్రత్త. ఇన్హేలర్ క్యారీ చేయడం మర్చిపోకు. లైట్ డైట్ తీసుకో. అబ్బో, వీలు పడితే వచ్చి గోరుముద్దలు తినిపించేలా ఉన్నారు. షూ. వీళ్ళేంటే లవర్స్ లాగా లవ్ లెటర్స్ ఆట ఆడుకుంటున్నారు? పాపం పెళ్ళాన్ని బాగా మిస్ అవుతున్నాడు అనుకుంటా. ఎస్, ఈ రాత్రికి దాన్ని సస్పెండ్ చేయించి తిరిగి ఇంటికి పంపించేస్తాను.